హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రెక్ ట్రేడర్. ఈరోజు నేను క్రూడ్ ఆయిల్ ట్రేడ్ ఒకటి తీసుకున్నాను. సో అది లాజిక్ అనేది ఎలా తీసుకున్నాను, మార్కెట్ ఏ విధంగా మూవ్ అయింది అనేది చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అనేది ఎస్పెషల్గా జాబ్ చేసే వాళ్ళకి, లేకపోతే మార్నింగ్ 9 to 3:30 దాకా కొద్దిగా బిజీగా ఉండే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. క్రూడ్ ఆయిల్ ప్లస్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసి హెవీగా లాస్ అయ్యే వాళ్ళకు ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎందుకు ఎక్కువ లూజ్ అవుతున్నాము, డబ్బులు ఎందుకు ఎక్కువ పోగొట్టుకుంటున్నాము అంటే మనకి స్ట్రాటజీస్ తెలియక కాదు, లేకపోతే డబ్బులు రాక కాదు. మనం ఎందుకు పోతున్నాం అంటే మెయిన్ ఒక ఎడిక్షన్ కానీ, ఓవర్ ట్రేడింగ్ కానీ చేయడం అనేది ఒకటి అలవాటు అయిపోతుంది. సో ఎందుకంటే మనం ఒకసారి ట్రేడ్ తీసుకుంటే 2-3 మినిట్స్లో, 5 మినిట్స్లో నీకు 2-3 వేలు 3%, 4%, 5% అనే ప్రాఫిట్ కనపడుతుంది. సో నీకు ఒక అసంతృప్తి కలుగుతుంది. ఓల్డ్ డే ఇంకా చాలా ఉంది కదా, ఇంకో ట్రేడ్ తీసుకుందాము, లేకపోతే 3-4 థౌజండ్ని మళ్ళీ 5 చేద్దాము, 5ని 10 చేద్దామనే ఓవర్ ట్రేడింగో, ఓవర్ గ్రీడీనెస్ ఉండడం వలన ఎక్కువ ట్రేడ్లు చేస్తూ బ్యాంక్ నిఫ్టీలలో ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక రూల్ లేకుండా పాటించడం వల్ల ఎంత డబ్బు వస్తుందో అంత ఒకరోజు ఆ సైడ్ వేస్ మార్కెట్లో, ట్రాఫిక్ మార్కెట్లో లూజ్ అయిపోతాం. అది ఎస్పెషల్గా క్వాంటిటీస్ పెంచడం వలన. ఎందుకంటే ఒక లాట్ తోటి చేయడం, ఫీచర్ అయితే 1.5 lakh తోటి ఒక ఫీచర్ ఒకటి చేస్తాం, టైం డికే ఉండదు. కానీ ఇది 10,000లలో 15,000లలో నీకు ఇక్కడ మంచిగా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, 2-3 నిమిషాలలో ప్రాఫిట్ కనబడుతుంది. కానీ ఇక్కడ ఫీచర్ చేసే వాళ్ళకి, సెల్లర్స్ చేసే వాళ్ళకి ఇంత ఓవర్ ట్రేడ్లు చేయరు. ఎందుకంటే 1 లాట్కి 1 lakh సరిపోతుంది. మనకి 10,000, 15,000లలోనే మనకు 2 లాట్లలో వస్తాయి. కాబట్టి మనము క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తాము. 50,000 ఉంటే ఇంకా క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేస్తాము. ఆ విధంగా మనము ఎక్కువ చేయడం వలన బ్యాంక్ నిఫ్టీలలో లాస్ వస్తూ ఓవరాల్గా మంత్లో కానీ, ఒక మంత్ ఎండ్లో కానీ, 2 నెలల్లో కానీ ప్రాఫిట్లు తీయలేకపోతాము. సో వాటన్నిటిని ఓవర్కమ్ కావాలంటే మంచి టైము, డిసిప్లిన్ అనేది అలవర్చడం చేయాలి. లేకపోతే ఒక 2 months, 3 months, 6 months ప్రాఫిట్లు తీయలేకపోతున్నాం అంటే సంథింగ్ రాంగ్ అని మనం స్ట్రాటజీ మార్చడమా, లేకపోతే స్టాక్స్లో ట్రేడ్ చేయడమా, లేకపోతే క్రూడ్ ఆయిల్కి వెళ్ళడం అనేది, లేకపోతే పేపర్ ట్రేడింగ్ చేయడమా, లేకపోతే ఇంకా లెర్నింగ్ బేసిక్స్, వెరీ బేసిక్స్ లెవెల్లో ఇంకేమైనా నేర్చుకోవడానికి ట్రై చేయడం అనేది చేయాలి. సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. సో ఇది చాలా సైకలాజికల్ పాయింట్స్ మాట్లాడుతున్నా. సో మామూలుగా స్ట్రాటజీస్ 30% వర్క్ అవుతాయి, 70% మన సైకలాజికల్ మైండ్ సెట్. నువ్వెంత వచ్చిన ప్రాఫిట్ని ఎంత తృప్తి పడుతూ ఓవర్ ట్రేడింగ్ చేయకుండా కంట్రోల్గా ఆ రోజుకి ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక రూల్ అనేది 3% ఫర్ డైలీ టార్గెట్ పెట్టి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రెక్ ట్రేడర్. సో నిన్న రంజాన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బంద్. కానీ సో క్రూడ్ ఆయిల్ అయితే ఇది అమెరికన్ చార్ట్ అయితే మనకి ఇండియన్ మార్కెట్ 5 o'clock టైంలో మనకు ఓపెన్ అయింది. సో మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి మళ్ళీ ఇటు వెళ్ళేసి ఇటు వచ్చేసింది మార్కెట్ ఈ విధంగా. సో ఈ ఏరియా దాకా క్లోజ్ అయిపోయింది. ఇది నిన్నటి మార్కెట్. సో నిన్నటి మార్కెట్లో నేను మొన్న ఇక్కడ ఈ ఏరియాలో ట్రాప్ అయ్యాను. సో అది ఇక్కడ మళ్ళీ రీఎంటర్ అయ్యాను కిందికి. సో అక్కడ మళ్ళీ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా ప్రాఫిట్ కనబడ్డది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసా, మళ్ళీ ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను. సో మళ్ళీ ఇక్కడ నుండి ఇటు ఎంటర్ అయితే ఇదంతా ఫాల్ వచ్చేది. కానీ ఇక్కడ ఈ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసా, తర్వాత ఈ ప్రాఫిట్ బుక్ చేసా, తర్వాత లాస్ట్లో కొద్దిగా ఈ ఏరియా బుక్ చేశాను. సో కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో అది లాజిక్. సో మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది ఇక్కడ. సో మార్కెట్ ఈ విధంగా ఇటైతే వెళ్తుంది. సో అది ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.